ప్రభుత్వం పేదలతో పాటు పలు చేతి వృత్తిదారులకు పింఛన్లను పంపిణీ చేస్తుంది. అయితే వయస్సు మీద పడడంతో వృద్ధుల వేళ్లు ముడతలు పడతాయి. దీంతో వేళ్లపై ఉండే గీతలను ఫింగర్ ప్రింట్ స్కానర్లు గుర్తించడం లేదు. ఇక నుంచి ముఖ గుర్తింపుతో పింఛన్ల పంపిణీకి సన్నాహాలు చేస్తున్నారు. పెన్షన్ పంపిణీలో తొలగనున్న వేలిముద్రల బాధలపై ఫోకస్. ప్రభుత్వం పేదలతో పాటు పలు చేతి వృత్తిదారులకు పింఛన్లను పంపిణీ చేస్తుంది. అయితే వయస్సు మీద పడడంతో వృద్ధుల వేళ్లు ముడతలు పడతాయి. దీంతో వేళ్లపై ఉండే గీతలను ఫింగర్ ప్రింట్ స్కానర్లు గుర్తించడం లేదు. ఫలితంగా కొన్నేళ్లుగా చాలా మంది వయోవృద్ధులు సకాలంలో పింఛన్లు పొందలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వేలిముద్రలు సరిగా నమోదు కాకపోవడంతో పింఛన్ చెల్లింపులోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. మరోవైపు మృతి చెందిన లబ్ధిదారుల పేర్లను తొలగించకుండా పింఛన్లు స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పింఛన్ల పంపిణీపై కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. పింఛన్దారులకు మేలు చేకూరేలా చర్యలు చేపడుతుంది. గ్రామ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఫేస్ రికగ్నిషన్ ఆధారిత పింఛన్ పంపిణీ కోసం ప్రత్యేక మొబైల్ యాప్కు రూపకల్పన చేసింది. ఈ మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు తగిన శిక్షణను అందించి పింఛన్లను వేలిముద్రతో పని లేకుండా ముఖాన్ని యాప్ గుర్తిస్తుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పింఛన్లు పొందవచ్చు. మృతి చెందిన వారు వలస వెళ్లిన వారి పూర్తి వివరాలు కూడా తెలిసిపోతుంది. వారి పింఛన్లు కూడా పక్కదారి పట్టే అవకాశం లేదని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నెల నుంచే ముఖ ఆధారిత పింఛన్ పంపిణీ అమలుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.